మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దపీట వేశారన్నారు. పేదవారికి సంక్షేమాలన్నీ అందేలా చేయటం గొప్ప కార్యమని జగనన్న విద్యా దీవెన ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించిందన్నారు. వృద్ధాప్యాలకు సకాలంలో పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్లే విధంగా చేయడం హర్షణీయమని, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి అందేలా చేయడం ఎవరి తరం కాదని, అదొక జగనన్నకే సాధ్యమన్నారు. మన రాష్ట్రంలో విద్యా, వైద్య, ఆరోగ్య సంక్షేమాలు మునుపెన్నడూ జరగని విధంగా మన రాష్ట్రంలో జరగడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. మాకు బడుగు వికాసం కింద లోన్ పెట్టారు. మాకు సబ్సిడీ 45% సబ్సిడీ ఇస్తామన్నారు. వచ్చినాయి. కారు వచ్చింది. మేము ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాము, సబ్సిడీ ప్రాసెస్లో ఉన్నాము. చేస్తామన్నారు. 45% ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మా మేరీ నాగార్జున గారికి, ఇప్పుడు ఉన్న సార్కి, అశోక్ సార్కి ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ. ఇవి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి మీ కుటుంబానికి డైరెక్ట్గా బటన్ నొక్కడం ద్వారా వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో పొదుపు సంఘాల వాళ్ళకి 25,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో బటన్ నొక్కడం ద్వారా మీకు ఇచ్చారంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను శిరసు వంచి ఆయన్ని తలుచుకుంటా ఉన్నా. మీరందరూ మరి చేతులు పైకెత్తి చప్పట్లు కొడితే బాగుంటుందా? వెనకోళ్ళకి వినిపించట్లేదు అనుకుంటా. ఖచ్చితంగా మీ మధ్యలో వాళ్ళు అమ్మ చప్పట్లు కొట్టట్లేదు, తెలుగుదేశమైనా పర్లేదమ్మా, అందరికీ బటన్ నొక్కడం ద్వారా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడట్లా. అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకే బటన్ ద్వారా డబ్బులు వచ్చినాయమ్మా. ఎస్సీలకే వచ్చినాయా? బీసీలకే వచ్చినాయా? ఓసీలకు కూడా ఇస్తున్నారమ్మా? అందరికీ ఇస్తున్నారా? అన్ని కులాలకే? వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారా? టీడీపీ వాళ్ళకు కూడా ఇస్తున్నారా? అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేకపోయినా ఇస్తున్నారా? బీజేపీ వాళ్ళకి, బీఎస్పీ వాళ్ళకి, వర్గాలకి అంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మన ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మీరు ఏ పార్టీనో మాకు అనవసరం. నేను ఇక్కడ నుంచి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనేది మీ అందరి మనసుల్లో సంతోషం ఉంది. ఎందుకంటే పార్టీలు వేరైనా డబ్బుకు మాత్రం పార్టీకి సంబంధం లేదు. ఆ డబ్బు మాత్రం ఎవరిచ్చినా తీసుకుంటాం. మొన్న ఒకళ్ళు పింఛన్ ఇస్తూ ఉంటే, అయ్యా డబ్బులు ఆయన జేబులో సొమ్మిచ్చారా అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో సొమ్మివ్వట్ల. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి జేబులో సొమ్మైనా ఇవ్వచ్చు కదా. ఇలానే ఆసరా గ్రూపు వాళ్ళకి ఏం ఆ రోజు ఇవ్వలేదే? 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి చేయూత డబ్బులు ఇవ్వచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఇవ్వలేదు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి డబ్బులు ఇవ్వకపోయినా ఆయన జేబు వెనుకున్నటువంటి గుండె లోతుల్లో నుంచి మనందరికీ డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందులో ముఖ్యంగా మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఒక తోబుట్టువు, ఇంతకుముందు అనేవాళ్ళు బామ్మర్దులు బతకగోరతారని చెప్పేసి, అంటే మహిళల యొక్క అన్నదమ్ములు ఆ కుటుంబాన్ని, అంటే తన చెల్లెల్ని కానీ తన అక్క కుటుంబం కానీ బాగుండాలనేది వాళ్ళ యొక్క కోరిక. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడైనా కానీ మహిళల పట్ల
ఇంత ఇదిగా చూస్తున్నటువంటి ప్రభుత్వం అనేది ఈ దేశంలో లేదు, పార్టీ ఈ దేశంలో లేదు. ఏ వ్యక్తి ఇంతకుముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టు మహిళల్ని ఎవ్వరూ చూడలేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే